పలుకు ముద్దు పాట ముద్దు అనే ఒక ట్యూను విన్నా. ఏది మన హెచ్డబ్ల్యూ గోల్డ్లో వస్తుంది. అది పిలిస్తే పలుకుతా అనేది సాయిబాబా, సాయి ప్రకాష్ ఆ క్యారెక్టర్ చేసేది. సాయి ప్రకాష్ డైరెక్షన్. ఈయన కన్నడంలో 55 హిట్ సినిమాలు తీశారు. సారీ, కోడిరామ కృష్ణ గారు దీని డైరెక్షన్, నేను కన్ఫ్యూజ్ అయ్యా. ఈ పిలిస్తే పలుకుతాలో షమితా శెట్టి ఈ మన వాడే నవీన్ లాగా ఉండే అప్పట్లో హీరో అన్నాడు ఆనందం ఆకాష్ అన్నమాట. ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మన సత్య సాయిబాబాకి సంబంధించి కోడి రామకృష్ణ గారే ఒక సంచలనమైన సినిమాలు తీశారు. అప్పట్లో ఆయన ఈ సత్య సాయిబాబాకి వ్యతిరేకంగా ఆవేశం అనే ఒక సినిమా తీశారు. అంటే ఆలోచనలు ఎక్కడి నుంచి ఎక్కడికి పరిగెడతాయి అనడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఆ పాటతో మొదలైన ఈ జ్ఞాపకాల దొంతర ఎలా సాగిందంటే, ఈ లేదు మన సాయిబాబాది ఆవేశంలో పుట్టపర్తి సాయిబాబాకి వ్యతిరేకంగా కొన్ని సన్నివేశాలు అప్పట్లో జరిగినాయి. ప్రశాంతి నిలయంలో ఏం జరిగిందంటే, ప్రశాంతి నిలయంలో మన ఇది కాల్పులు జరిగి ఒక వ్యక్తి కూడా చనిపోయారు అని అప్పుడు వచ్చాయి వార్తలు, వచ్చాయి, అన్నీ వచ్చాయి. దానిని ఆధారంగానే ఆవేశం అనే సినిమా రాజశేఖర్, నగ్మ, మధుబాలతో తీశాడు కోడిరామ కృష్ణ. అలాంటి కోడిరామ కృష్ణ ఆ తర్వాత భక్తి రసప్రధానంగా ఆ సినిమా తీసాడు. పిలిస్తే పలుకుతా ఒకటి, ఇంకొకటి సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా మీద పూర్తిగా ఒక సినిమా తీసి అది రిలీజ్ చేయలేకపోయాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే, ఇప్పుడు రోడ్రిగ్స్ అనే ఒక లేడీ ఉపాధ్యక్షురాలు ఈ వెనుజువేలాకి ప్రెసిడెంట్గా ఎన్నికైన సందర్భంలో ఆవిడ కూడా సత్యసాయి డివోటీనే అని చెప్పారు. అంతకుముందు మధురు, ఆయనకి ఏంటి రిలేషన్ అంటే 2005లో ఆయన సత్యసాయిబాబాని కలిశాడు, ఫోటోలు దిగాడు. ఆయన ఒక డివోటీగా మారాడు. ఆయనకు సంబంధించి ప్యాలెస్లో, ప్రెసిడెంట్ ప్యాలెస్లో వెనుజువేలాలో హ్యూగో చావేజ్తో ఆయన ఉన్న ఫోటోలతో పాటు సత్యసాయిబాబాతో ఈయన కలిసి ఉన్న ఫోటో కూడా ఉంటుందట. ఆ ఫోటో ఇంకా దొరకలేదు నాకు, దొరికినప్పుడు పెడతాను. సత్యసాయిబాబా ఎక్కడో అనంతపురం, పుట్టపర్తి తెలుగు, మరి ఎక్కడో వెనుజువేలాలో ప్రెసిడెంట్ ఎలా డివోటీ అయ్యాడు అంటే 74 నుంచే వెనుజువేలాలో మన సత్యసాయిబాబా తాలూకు ఆర్గనైజేషన్లు ఉన్నాయి. సో అలా పాతుకుపోయిన తర్వాత ఆయన కూడా విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకోవడం, డివోటీగా ప్రకటించుకోవడం జరిగింది. ఈ 100 సంవత్సరాల వేడుక సందర్భంగా సువర్ణ బాబా విగ్రహం ఒకటి ఆవిష్కరించారు కదా నవంబర్లో 2025. దేశాల నుంచి సందేశాలే కనుక వచ్చినాయి అంటే వెనుజులా నుంచి మాత్రమే మొదటి సందేశం వచ్చిందండి బాబా గారికి. ఈయన ఇచ్చారు. ఎవరు ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి నికోలస్ మధురో. అంటే అప్పటి నుంచి, అంటే 74 నుంచి వెనుజువేలాలో సత్యసాయి తాలూకు బోధనలనండి, ఆశ్రమాలనండి సాగుతూ ఉన్నాయి. ఆ క్రమంలోనే ఇప్పుడు లేటెస్ట్గా ఈ ట్రంప్ నియమించినటువంటి ప్రభుత్వమే అని చెప్పుకుంటున్న రోడ్రిగ్స్ కూడా ఆ సాయిబాబా విగ్రహానికి, మహాసమాధికి నివాళులు అర్పించినటువంటి ఫోటోలు ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది ఆధ్యాత్మికపరమైనదే అనుకున్నప్పుడు, కానీ అక్కడ డ్రగ్స్, అలానే విచ్చలవిడిగా మాదక ద్రవ్యాల సరఫరా, యువత చెడిపోవటానికి ఈ లాటిన్ అమెరికా దేశాలు ప్రసిద్ధి. అలాంటి దేశంలో సత్యసాయిబాబాతో ఈ ప్రెసిడెంట్కి ఇంత రిలేషన్ ఏంటి అంటే, ఆయన నా గతినే మార్చేశాడు అని ఓపెన్గా కూడా చెప్పాడంట మధురో. ఇప్పుడు ఈ లేడీ ప్రెసిడెంట్ కూడా చెప్తారు. అయితే ప్రశాంతి నిలయం మీద ఉన్న ఆరోపణలు ఇప్పుడంటే మాట్లాడుకోవడం లేదు, కానీ అప్పట్లో బాగా ఆరోపణలు వచ్చాయి. ఇండియా టుడేలో పెద్ద కథనాలే వచ్చాయి. ఇండియా టుడే అప్పట్లో తెలుగులో కూడా ఒక మ్యాగజైన్ వచ్చేది. అందులో చాలా ఆరోపణలు. వాటిలో దేశ విదేశాలకి ఏదో సరఫరా చేస్తుంటారని, లేదంటే అక్కడి నుంచి ఇక్కడికి దిగుమతి అవుతుంది అని రకరకాలు
రకరకాల ఆరోపణలు. ఏది ఎలా ఉన్నా కూడా ఒక తెలుగు అవధూతనండి, నమ్మని వాళ్ళు ఏదో ఒక సర్వీస్ చేశాడు కాబట్టి ఆయన ఒక బాబాగా కొలిచేవాళ్ళు అవనండి. అలాంటి వాళ్ళు లాటిన్ అమెరికా దేశాల్లో అధ్యక్షులకి ఒక టార్చ్ బేరర్ లాగా ఉన్నారు అంటే అదే గొప్ప విషయం. ఇది నేను చెప్పదలిసింది. బాయ్.